సనాతన ధర్మం అంటే అదేదో ఎవరో చెప్పినట్టుగా దాన్నేమంటారు బహుభార్యత్వం కాదు. అదేది సతీ సహగమనాలు లేకపోతే దేవదాసీలు ఇట్లాంటివి మనకి రామాయణంలో, భారతంలో, భాగవతంలో, భగవద్గీతలో కనబడలేదు. మరి అయన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తర్వాత ఆ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దుర్మార్గులు చేసినటువంటి దానివల్ల పుట్టుకొచ్చినాయి. అయితే దాన్నే చూపెడుతూ అసలైనటువంటి ధర్మాన్ని గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పా. ఆలయ ఆధారిత వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ముందు నైతికతకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా దాని మీదనే ఉండేది. అందులో దాన్నే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది. అంతేగాని అందులో ఉన్న చెడు గుణాలు ఏవైతే కాలక్రమంలో వచ్చిన వాటిటి కాదు. కానీ పవన్ కళ్యాణ్‌ని అయితే నెగెటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది పక్కన పెడితే తాజాగా వన్యప్రాణుల రక్షణకి సంబంధించి పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వసుదైక కుటుంబంలో సమస్త జీవకోటి ఉంది. పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెప్తున్నది అదే. మన మీద ఆధారపడిన జీవులను రక్షిస్తేనే మానవ మనుగడ. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఇది తాజాగా మంగళగిరి అరణ్య భవన్‌లో నిర్వహించిన వన్యప్రాణి వారోత్సవ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి సూచన.